హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. బలంగా ఈదురుగాలు వీచాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు భారీగా కురుస్తున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ద్రోణి ప్రభావంతో పాటుగా క్యూమ్లో నింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అయితే ప్రధానంగా హైదరాబాద్లోని అమీర్పేట్, అదేవిధంగా ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు వనస్థలిపురం, హయత్ నగర్తో పాటుగా సికింద్రాబాద్లోని పలు ప్రాంతాలతో పాటుగా అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులు సాయంత్రానికి వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. అయితే తీవ్ర ఎండ కారణంగా తీవ్ర ఉక్కపోతతో పాటు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇబ్బందులు పడ్డ నగరవాసులు ప్రస్తుతం వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోవడంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే ఆయన ప్రధానంగా వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వర్షం ఇంకా కురుస్తూనే ఉంది, అనేక ప్రాంతాల్లో కురుస్తుంది. అయితే ఇవాళ రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో పాటుగా క్యూమ్లో నింబస్ మేఘాల వల్లనే వర్షాలు కురుస్తున్నట్టుకు ఇప్పటికే 2 రోజుల పాటు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు స్పష్టంగా దృశ్యాల్లో ఏ విధంగా వర్షం ఇంకా కురుస్తూనే ఉన్న పరిస్థితి. వాహనదారులు ద్విచక్ర వాహనదారులు అయితే ఎక్కడికక్కడ అంటే ఈ మెట్రో పిల్లర్ల కింద నిలబడిపోయారు. వర్షానికి తప్పకుండా అయితే మెట్రో పిల్లర్ల కింద నిలబడిపోయినటువంటి పరిస్థితి. అయితే క్రమంగా ట్రాఫిక్ అయితే ముందుకు సాగుతోంది. ప్రధానంగా ఇవాళ రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. అయితే వర్షం రాత్రి కూడా కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే అత్యవసరమైతే తప్ప అంటే వర్షంలో అధికంగా వర్షం కురిస్తే అయితే ఎవరు ఇళ్ల నుంచి అయితే ప్రధానంగా బయటికి వెళ్ళవద్దని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ప్రకటించిన పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అనేక ప్రాంతాల్లో అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఈ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వర్షపు నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ప్రస్తుతం మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. కొందరు మెట్రో పిల్లర్ల కింద నిలబడిపోయిన పరిస్థితి అయితే తెలుస్తుంది. మెట్రో పిల్లర్ల కింద నిలబడిపోయారు. వర్షానికి రక్షణగా అంటే వర్షంను తడవకుండా వర్షం బారి నుంచి తమను తాము చేసుకోవడానికి మెట్రో పిల్లర్ల కింద అయితే నిలబడిపోయారు. ట్రాఫిక్ క్రమంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఇవాళ రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే వర్షం మాత్రం రేపు కూడా ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. క్యూమ్లో నింబస్ మేఘాలు అదేవిధంగా ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు తెలిపారు. ఇది ప్రస్తుతం అయితే వర్షానికి సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ శ్రీనివాస్.
बंद कर दिया भाई, स्टे बंद कर दिया। రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అలాగే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎస్ఆర్ నగర్, బోరబండ, అమీర్పేట్, పంజాగుట్టలో వర్షం కురుస్తుంది. అలాగే మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోనూ వర్షం భారీగా కురుస్తోంది. చెంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు భారీగా అవస్థలు పడుతున్నారు.